రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం చోత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా చెత్త నుండి సంపద తయారు కేంద్రాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెత్తతో సంపద వచ్చేలా కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా గ్రామాలను పరిశుభ్రతగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. అనంతరం కొరవాలి గ్రామానికి చెందిన శ్రీ గురుస్వామి గాయత్రి దంపతులు గత ఏడాది ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి మరణించడంతో వారి కుటుంబానికి చంద్రన్న బీమా పథకం ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయల చెక్కును టీడీపీ స్వయంగా అందజేశారు. బాధిత కుటుంబ పరిస్థితులను తెలుసుకుని మరింత అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ డబ్బులను పిల్లల భవిష్యత్తుకు వినియోగించాలని వారి సంరక్షకులకు సూచించారు. తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమాను అందజేస్తుందని, ఇలా ఏ పార్టీ కార్యకర్తలను చూసుకోవడం లేదని ఆమె తెలిపారు. ఇక్కడ తయారైన 45 డేస్ తర్వాత తయారైన ఎరువును మన పేడతో కలిపి లేయర్ గా వేసుకుంటాం. చెట్లకి బాగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మేడం, షెడ్ అనేది డంపింగ్ యార్డ్ లెక్క కాకుండా, మున్సిపాలిటీ ఉంటాయి కదా ఆ లెక్క కాకుండా ఇది పార్క్ లెక్క డెవలప్ చేయాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అలాగే ఇది ఏదో ఎంప్లాయీస్ బాధ్యత కాదు, ప్రజాప్రతినిధుల బాధ్యత. మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గా తీర్చిదిద్దేటట్లు కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని ఎందుకు వాళ్ళతో నుంచి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నుంచి మీరు వెనుక ఉండి చేపియాలి. ఒక పంచాయత్ సెక్రటరీ ఒక్కటి పనిచేస్తే సరిపోదు. మీరందరూ కూడా మీరు ప్రతిరోజు మీరు వెళ్తూ అంతే కదా. పిలిచినట్టే బాగా చదువుకోండి బాబు. మీరు కూడా పిలిచి నిలబడక నీడ 2 కోరికలు ఈ ఊర్లో వాళ్ళకి ప్రమాదంగా ఏమైనా జరుగుతుంటే ఎవరికైనా కూడా, కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది కలగకూడదని ఆర్థికంగా వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు సభ్యత్వం చేసుకున్నారు కాబట్టి ఇస్తా ఉన్నారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆ డబ్బును కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీకు అకౌంట్లో పడినాయి కదా ఇప్పుడు. సరే, జాయింట్ అకౌంటా పిల్లలది కూడా? జాయింట్ అకౌంట్. ఏ బ్యాంకులో ఉంది? స్టేట్ బ్యాంక్. ఎక్కడ? ఆలూరు. అది అట్లనే పెట్టండి. పిల్లలకి చదువులకి వాళ్ళకి ఏ అవసరాలకి ఉపయోగించండి. మీరు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కూడా, డబ్బు గురించి కూడా ఇబ్బంది పెడితే కూడా మాకు చెప్పండి. ఇక్కడ ఉంటారు, పోలీసు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎవరైనా డబ్బు పిల్లలకి చెందాలి. అదొక్కటే గుర్తు పెట్టుకోండి. వాళ్ళు గ్యాస్ సిలిండర్ పేలి 2 చనిపోయారు. ఈ అబ్బాయికి కూడా ఆ రోజే కదా దెబ్బలు తాకినాయి, గాయాలు ఉండింది. ఇప్పుడు కొంచెం మానింది. వినిపిస్తుందా?